హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓం శ్రీ మాత్రే నమః. ఎప్పుడైనా సరే అండి లక్ష్మీ కటాక్షం కోసం లక్ష్మీ మాతను ఒక్కరినే పూజిస్తే సరిపోదండి. అమ్మవారితో పాటు అయ్యవారిని అంటే స్వామివారిని కూడా ఖచ్చితంగా పూజించాలి. మామూలుగా మనము లక్ష్మీ స్తుతి, లక్ష్మీ అష్టోత్తర నామాలు చదవడమైనా, వినడమైనా చేస్తూ ఉంటాం. అయితే అది చదవగానే లేకపోతే వినగానే వెంటనే వెంకటేశ్వర స్వామి వారి గోవింద నామాలైన, వజ్ర కవచమైన ఏదైనా సరే అండి చదవడమైనా, వినడమైనా చేయాలి. అప్పుడే అమ్మవారి, స్వామివారి కృపా కటాక్షాలు మన మీద, మన ఫ్యామిలీ మీద సంపూర్ణంగా ఉంటాయి. ఎస్పెషల్లీ లక్ష్మీ కటాక్షం కలగాలంటే అమ్మవారికి రెడ్ కలర్ ఫ్లవర్స్‌తోని పూజ చేయడం అనేది ఇంపార్టెంట్. రెడ్ కలర్ ఫ్లవర్స్ మనకు అవైలబిలిటీ లేకపోతే కుంకుమ కలిపిన అక్షంతలు కొంచెం నెయ్యి వేసేసి అక్షంతలుగా ప్రిపేర్ చేసేసి వాటితోనైనా అమ్మవారికి మనము పూజించడం చేయాలండి. ఎవ్రీ ఫ్రైడే ఇంట్లో అమ్మవారి ఫోటో ఆర్ విగ్రహం ఏమైనా ఉంటే కొంచెం కుంకుమ మన చేతిలో తీసుకొని శ్రీం 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 అని చేయాలి.